జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ఆడలేక మధ్యల దరువు అన్న సందర్భంగా తయారైతా ఉన్నది। మీరు ఏం చేస్తున్నారో ఒకసారి సోవింటే మిమ్మల్ని మీరు ఒకసారి రివైవ్ చేసుకొని ఆలోచించుకోవాలి। ఒకవైపు రాష్ట్రం మొత్తం అధోగతి పాలై ఎరువులు లేక రైతన్నలు చెప్పులు చీపిర్లు సాటలు సంచులు లైన్లలో పెట్టి వర్షం ఎండ వాన రాత్రి పగలని తేడా లేకుండా లైన్లలో కాపలా కాస్తా ఉన్నారు। ఆ సోయి లేదేవనికి ఒకవైపు హైడ్రా పేరు మీద పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలగొట్టి రాక్షసానందం పొందుతుంటే ప్రజలు రోడ్లపైకి వచ్చి అత్తనాదాలు పెడుతున్నారు। ఆ సోయి లేదేవనికి రైతు బంధు సకాలంలో వడక ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి ఇతరత్ర వ్యవసాయ పనుల కోసం। ఇప్పటి వరకు రైతు బంధు 15,000 అన్న కాడ 12,000 అంటే 12,000 కూడా దిక్కుంటలేదు। ఏదైతే కౌలు రైతులకు కూడా రైతు బంధు వేస్తామన్న మొగోళ్లకు అది దిక్కు లేదు। బతుకమ్మ చీరలు దిక్కు లేవు। కేసీఆర్ కిట్టును పక్కకు పెట్టేసిన దిక్కు లేదు। కళ్యాణ లక్ష్మి తులం బంగారం దిక్కు లేదు। ఒకవైపు ఉద్యోగులు మాకు జీతాలు వస్తలేవని చెప్పేసి రోడ్లెక్కి ధర్నా చేస్తూ ఉన్నారు। ఒకవైపు నిరుద్యోగులు మాకు ఉద్యోగాల సంగతి ఏందని చెప్పేసి గొడవ ఇస్తూ ఉంటే వీటిపై స్పందించడం చేతగాక దిక్కు వల్ల ఎంక్వైరీ కమిషన్లను చేసి పబ్బం గడుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద నోరు బారేసుకుంటేనే మేము మొగోళ్ళం అనే భావనలో బతుకుతా ఉన్నారు। చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆఫ్టర్ నువ్వు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడేంత మొగోనివా? నువ్వు ఎంపీ అయిన తర్వాత పీకింది ఏందో ఒకసారి చెప్పు సమాధానం। ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అవసరాల కోసం చేతగాని దద్దమ్మ లెక్క చేతులకు గాజులు వేసుకొని కూతున్నారు ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ। మీకు పాలన చేతగాని తెలియదు, ప్రజలకు సమాధానం చెప్పే ముఖం లేదు। కానీ తెల్లవార్త కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి నోరు వరేసుకుంటే నాలుగు తెగ్గొస్తాం బిడ్డ, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి। ఆయన అద్దంకి దయాకరు, ఆయనతోటి ఏకైనా పని అయింది లేదు, తోకదండం ఏం లేదు, ఆయన ఎగిరి పడతా ఉన్నాడు। లేకపోతే జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి పోయి రేవంత్ రెడ్డి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టుకొని రాక్షసానందం పొందుతున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, రేవంత్ రెడ్డి ఫోటో మీ మంత్రుల ఫోటోలు పెట్టాల్సింది యూరియా కోసం తిప్పలు పడుతూ లైన్లు కడుతున్న రైతుల దగ్గర పెట్టుంది మీ ఫోటోలు। కళ్యాణ లక్ష్మి తులం బంగారం కడ పెట్టుంది మీ ముఖ్యమంత్రి ఫోటో తీసుకుపోయి। ఏదైతే నీళ్ళు అందించలేక చేతులు ఎత్తేసినటువంటి మీ ప్రభుత్వం కాడ పెట్టిండ్రు పోయి కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి ఫోటో ఇంకొకరి ఫోటో। ఇలా క్యాంప్ ఆఫీస్ అనేది ఎమ్మెల్యే నివాస యోగ్యమైనటువంటి గృహం అది। మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా గతంలో ప్రభుత్వంలో, ఎంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఒకసారి ప్రశ్నించుకుని సమాధానం చెప్పాలి దానికి మీరు। మీ ఎమ్మెల్యేలు గతంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి ప్రశ్నించారా పోయి? మరి గతంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారా మీరు ఎమ్మెల్యేగా ఉండి అని అడుగుర్రి। అది కూడా ఒక సమస్య అని చెప్పేసి నిలుగుతున్నారా? ఇప్పటికైనా పాలన చేత కాదని చెప్పేసి ముక్కు భూమికి రాయండి, పాలన వదిలేసి పక్కకు తప్పుకోండి। భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఇలా బర్బాద్ చేస్తున్న చేతగాని సన్నాసులు మీరు। తెల్లారితే ఓ కమిషనర్ని ముందటేసుకొని ఆ కమిషన్ల చేతిలో తూ అనిపించుకుంటున్నారు, కోట్లతోటి మెట్టికాయలు వేయించుకుంటున్నారు। నోరు ఉంది అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే పడడానికి సహించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు। ఇప్పటికే మిమ్మల్ని తరిమి కొడతా ఉన్నారు గ్రామాల్లో రైతులు కానీ ప్రజలు కానీ। రేపటి రోజు గ్రామాల్లోకి రావద్దు అని బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ మీకు కానీ బిడ్డ। నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడు, మీరు ఏదైనా మాట్లాడుకుంటే కానీ మాకు నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటే తగిన రీతిలో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం। రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం।